ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఫెయిత్ అన్షేకబుల్ సిరీస్కి మీకు స్వాగతం. వాళ్ళు అనుకున్నారు షీ ఈజ్ వీక్ అని, బట్ ఆ స్లేవ్ గర్ల్, ఆ చిన్న స్లేవ్ గర్ల్ మొత్తం రోమన్ ఎంపైర్ని షేక్ చేసింది. హర్ నేమ్ వాస్ బ్లాండిన్. నేను మీకు ఈరోజు ఈ గొప్ప క్రిస్టియన్ మార్టిర్ గురించి షేర్ చేయబోతున్నాను. మార్కస్ అరెలియస్ చేతిలో క్రిస్టియన్పై తీవ్రమైన హింస సమయంలో లుగ్డనం, ఆధునిక లియోన్, ఫ్రాన్స్లో ఆమె మరణించింది. ఆమె విశ్వాసం మరియు ఎంతో ఓర్పుని, దేవుని ఎడల ఎంతో ప్రేమను తను ఆ తీవ్రమైన హింసను ఎదుర్కొన్నప్పుడు చూపించింది. బ్లాండినా లియాన్లోని క్రైస్తవ కుటుంబంలో స్లేవ్గా అనగా బానిసగా ఉండేది. ఆ టైంలో క్రైస్తవులపై వ్యతిరేకత ఎక్కువగా ఉండేది. ఎందుకనగా ఈ చక్రవర్తి ఆ ఊరి ప్రజలకు ఏం చేశాడంటే, ఎక్కడ ఏది పేలిపోయినా దానికి కారణం క్రైస్తవులే, ఈ క్రైస్తవుల వల్లే ఈ దేశం పాడు చేయబడుతుంది, అన్ని అపాయాలకి కారణం క్రైస్తవులే అనేసి అందరికీ క్రైస్తవ్యం పట్ల హేట్ని నింపేశాడు. నిందలు వేస్తూ, వారిపై టార్చర్ చేస్తూ వారిని వెనకాల చంపేసేవారు. అయితే స్థానిక ఎంఫీ థియేటర్, ఇప్పుడు 3 గర్ల్స్ యొక్క ఎంఫీ థియేటర్లో బ్లాండినా అనేక రోజులు వివిధ హింసకు గురైంది. బట్ షీ నెవర్ డినైడ్ జీసస్. వారు వేసే ప్రతి ప్రశ్నకు కూడా ఆమె సమాధానము, ఆయమ క్రిస్టియన్ అని చెప్పేది, మేము ఎవరికి హాని చెయ్యము అని చెప్పేది. ఆమె ఫిజికల్లీ వీక్గా ఉండేది కానీ స్పిరిచువల్లీ అన్బ్రేకబుల్గా ఉండేది. ఇనుప కుర్చీపై ఆమెను కూర్చోబెట్టడం, అలాగైనా కాల్ చేయాలి, అలాగైనా తను చేస్తుంది అనుకోవడం. ఒక స్తంభానికి ఆమెను కట్టేశారు, లయన్స్ని ఆమె మీదకి వదిలేశారు. అలా వదిలినప్పుడు అవి వేగంగా తినడానికి వెళ్ళాయి కానీ అక్కడికి వెళ్ళేసరికి అవి ఆమెపై దాడి చెయ్యలేదు. అయినను తాను చనిపోలేదని తనను తీసుకెళ్ళి జైల్లోకి వేశారు. జైల్లోకి వేసిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి విసిరేశారు జంతువుల మీదకి. అలా విసిరేసినప్పుడు అవి తొక్కడం, పొడవటం వంటివి చేశారు. ఆయనను చావలేదు అనేసి వారు ఆమెను కత్తితో చంపేశారు. బ్లాండినాని అవి అలా తొక్కుతున్న సమయంలో, అలా పొడుస్తున్న సమయంలో కూడా బ్లాండినా అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, 15 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని చూసి బ్లాండినా చూస్తుంది. అనగా ఒక సైనికుడు వెళ్ళి చూడు, తను ఎలా హింసపడుతుందో చూడు, ఇలాగే చేస్తామని చెప్పాడు. అయితే నీకు ఇంకా జీవితం ఉంది, నువ్వు బాగా బ్రతకచ్చు, ఆ క్రీస్తుని వదిలేసి అని చెప్పాడు. అయితే బ్లాండినా కంటితో సైగ చేస్తుందంట, వదిలేయద్దు అని. అతను చూసి, ఆ అబ్బాయి చూసి గట్టిగా అరిచాడు, ఆయమ్మ క్రిస్టియన్, నేను దేవుణ్ణి ఏమాత్రము విడిచిపెట్టను అనేసి చెప్పగానే ఆ అబ్బాయిని కూడా చంపేశాడు. వారు అనుకుంటారు, చంపేసాంలే, మేము జయించాం చూడు అనేసి వారు అనుకుంటారు. కానీ చావు మనకు ఓటమి కాదు అని గుర్తుంచుకోండి. ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థము కాదు అని గుర్తుంచుకోండి. ఫెయిత్ ఓవర్ ఫియర్, ట్రూత్ ఓవర్ లైఫ్, జీసస్ ఓవర్ ఎవ్రీథింగ్. బ్లాండినా జస్ట్ ఒక స్లేవ్ గర్ల్, నో రెస్పెక్ట్, నో పొజిషన్, నో పవర్, బట్ తన విశ్వాసమే ఒక వెపన్గా ఉంది. షీ ఈజ్ రిమెంబర్డ్ యాజ్ అ హీరో ఆఫ్ ఫెయిత్ కదా. తను చనిపోయాక ఎందరో క్రీస్తుని యాక్సెప్ట్ చేశారు. ఓర్పు మన బలహీనత కాదు. చూడండి, లోకము తన వారిని స్నేహిస్తుంది. మనం దేవుణ్ణి యాక్సెప్ట్ చేశామంటే అది మనల్ని ద్వేషిస్తుంది. నీవు ఎంతైనా మంచి పని చెయ్యి, నువ్వు క్రీస్తుని నమ్మావు కదా అనేసి అది మనల్ని యాక్సెప్ట్ చేయదు. అదే ఆ లోకంలో మనం కలిసిపోయి ఎంతైనా చెడు పనులు చేయనివ్వండి, అది మౌనంగానే ఉంటుంది. అనవసరమైన వాటికి ప్రోత్సహిస్తుంది, ఇంకా చెయ్యండి అని చెప్తుంది. అలాంటి లోకం మాటలు వినకండి, దేవుణ్ణి వినండి. దేవుడే మార్గం, సత్యం, జీవం కదా.
ఏదేమైనా సరే నేను దేవుని వదలను. బ్లాండైనా గురించి విన్నాం కదా, తానే అంత ప్రేమ చూపించగలిగితే చనిపోతున్నాను ఒక్క మారు కూడా దేవా నేను నమ్మాను కదా, నన్ను ఎందుకు రక్షించట్లేదు అని ప్రశ్నించలేదు. ఈరోజు మనము కొద్దిపాటి శ్రమల కాలానికి దేవుడు నన్ను విడిచేశాడు, మర్చిపోయాడు అనేసి చెప్తూ ఉంటాను. దేవుడు మర్చిపోలేదు. దేవుడు మనల్ని విడవలేదు, ఎడబాయలేదు. చనిపోతున్నాను దేవునిపై విశ్వాసం ఉంచింది. మనం ఈ శ్రమలో ఇంకెంతో దేవునిపై విశ్వాసము ఉంచగలము కదా. If Blandina's story inspired you today, comment faith over fear and share this with someone who needs strength. God bless you all. Stay connected for more episodes.